అందరికి వెల్కమ్ బ్యాక్ టు మహానటి సావి ఛానల్. ఈ రోజు మేము ముంబైలో ఉన్న పోచమ్మ తల్లి గుడికి వచ్చాము, నేను మా ఆంటీ వాళ్ళతో. సో ఈ రోజు అయితే ఇక్కడ ముంబైలో ఇది పోచమ్మ గుడి అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, నాకు కూడా అంత ఐడియా లేదు. మా ఆంటీ వాళ్ళైతే నన్ను తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈ పోచమ్మ టెంపుల్ లో గంగమ్మ జాతర ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారంట. ఏంటి ఆంటీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు కాబట్టి ముంబైలో వీళ్ళకి ఐడియా ఉంది కాబట్టి ప్రతి ఇయర్ ఇక్కడైతే గంగమ్మ జాతర లాగా చేస్తారు. అంటే మనం ఎలా మన ఊర్లో అయితే ఆంధ్రాలో ఎలా చేస్తారో ముంబైలో కూడా పోచమ్మ గుళ్ళో అయితే ఇక్కడ కోడి కోయడము, టెంకాయ కొట్టడము అన్ని అలానే చేస్తారంట సేమ్. సో మేమైతే అన్ని అంటే కోళ్ళు తర్వాత టెంకాయలు అన్ని గుడి దగ్గరే దొరుకుతాయి అని విన్నాను. సో మేమైతే ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరకు అయితే ఉన్నాము, ఇక్కడ బయట కూర్చొని ఉన్నాము. అంకుల్ వెళ్ళారు కోడిని తీసుకురావడానికి, ఇక్కడే కట్ చేస్తారంట. సో వాళ్ళు వచ్చేంత వరకు మేమైతే మా ఆంటీలతో అయితే వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. సో ఈ వీడియో మాత్రం ఫుల్ తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ముంబైలో జాతర గంగమ్మ జాతర అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ముగ్గురం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా అంకుల్ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, బయటకు వెళ్ళారు కోడి తీసుకురావడానికి. ఇక్కడ టెంపుల్ దగ్గర దొరకలేదని వాళ్ళు చాలా దూరం వెళ్ళారు మార్కెట్ దగ్గరికి. వాళ్ళు వచ్చేంత వరకు అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ పోచమ్మ గుడి దగ్గర కూర్చొని చిల్ అయితే అవుతున్నాము. సో ఇప్పుడు మా ఆంటీ వాళ్ళని చూపిస్తాను చూడండి. హాయ్ ఆంటీ. సో వీళ్ళిద్దరు మా ఆంటీ వాళ్ళు. నేను ఈ ఆంటీతో అయితే ఫస్ట్ టైం వచ్చాను అనమాట. ఇంట్లో ఉంటారు మా ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. సో మేమందరం ఇప్పుడు ఈ రోజు గంగమ్మ జాతర సెలబ్రేట్ చేసుకోవడానికి పోచమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చామన్నమాట. మా ఆంటీ వాళ్ళు వచ్చేసి ముంబైలో ఇక్కడ బాగా జరుపుకుంటారు ప్రతి ఇయర్. ఇప్పుడు వాళ్ళ మాటల్లో మనమైతే తెలుసుకుందాం. ఈ ఏడాదిలో మేము పోచమ్మ గుడికి వస్తాం. ఇక్కడ ఏడాదికి వస్తాం. కోడిని తీసుకురాన వేయండు మా ఆయన, మా అన్నయ్య అవుతారు. అమ్మవారికి బోనాలు కూడా తీసుకొచ్చినారు. ఇక్కడ ఎవరో పెళ్లి అయితే జరిగింది, వాళ్ళైతే బోనాలు తెచ్చి అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉన్నట్టున్నారు. ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే తీసుకుని వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి జరిగింది అనుకుంటాను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో పాటు బోనాలు అయితే తీసుకుని వచ్చారు ఇక్కడికి. ఇదే అన్నమాట పోచమ్మ తల్లి టెంపుల్ ముంబైలో. మా అంకుల్ వాళ్ళు అయితే కోడిని తీసుకొచ్చినారు అనమాట. ఏదో రెండు పట్టుకున్నారు కోళ్ళని. మా ఆంటీ వాళ్ళిద్దరూ కోళ్ళని పట్టుకున్నారు. సో ఇక్కడ ఒకటి కోడి కోసి తర్వాత ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్ళాలన్నమాట, దాదా దగ్గరికి. కోడిని కోస్తారు, వేరే చోట కూడా కోస్తారంట, వేరే టెంపుల్. అది నాకు అంత ఐడియా లేదు ఏమో మరి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఆ టెంపుల్ కి అయితే వెళ్తాము. ఈ ఏరియాలో వచ్చేసి అందరు తెలుగు వాళ్ళు ఉన్నారంట. ప్రతి సంవత్సరము మన ఊర్లో గంగమ్మ జాతర అయితే ఎట్లా జరుపుకుంటారో ఇక్కడ కూడా అలానే సేమ్ అలాగనే గంగమ్మ జాతర చేసుకుంటారంట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూస్తే మాత్రం ఇక్కడ కోళ్ళని తర్వాత మేకను కూడా బలిస్తున్నారు అమ్మవారి దగ్గర. ఏరియాలో ఈ ఏరియా వచ్చేసి కామాతిపురం అనమాట. ఈ కామాతిపురంలో మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారని విన్నాను. కానీ ఇక్కడ మేము ఈ గుడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ మేకను కూడా కట్టేసి ఉంచినారు, ఎందుకంటే ఈ మేకని ఇప్పుడు బలి ఇవ్వబోతున్నారు ఈ పోచమ్మ గుడిలో. పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తము క్యాబ్ బుక్ చేసినాను. క్యాబ్ రావడానికి టైం పడుతుంది కాబట్టి గుడి పక్కన అయితే మేము కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట. మా ఆంటీ వాళ్ళు వచ్చేసి నాకు పసుపు కుంకుమ బొట్లు ఎలా పెట్టినారు
గుడి మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే గంగమ్మ తిన్నాలు ఎలా చేస్తారో ఇక్కడ కూడా చాలా బాగా చేసినారు. ఇక్కడ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఈసారి గంగమ్మ తిన్నాలాగా పోచమ్మ తల్లి జాతర చూసినందుకు, అది ముంబైలో దాదర్లో అక్కడ కూడా పోచమ్మ తల్లి ఉందంట. అక్కడ కూడా ఒక కోడిని అయితే బలి ఇవ్వాలని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈరోజు ఈ వీడియోలో పెద్ద పోచమ్మ తల్లి చిన్న పోచమ్మ తల్లి జాతర అయితే చూసేశారు. ముంబైలో కూడా శ్రీ పోచమ్మ తల్లి దేవ జాతర ఎంతో భక్తితో జనాలతో శ్రద్ధతో ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. ఆ జాతరలో ఉన్న వైబ్స్, జనాలు, సెలబ్రేషన్స్ అన్ని వీడియోలు మీరు చూస్తాను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ముంబై వ్లాగ్స్, ముంబై వీడియోల కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.